ప్రకారం క్షీరసాగర మథనం జరగక ముందు ఇది జరిగిందని చెబుతారు. ఒక రాక్షస గురువుకి మృత సంజీవని విద్య తెలియడంతో దేవతలు రాక్షసులను సంహరించినప్పటికీ ఆ విద్యతో ఆ గురువు వారిని మరల బ్రతికించేవాడు. మరి ఆ రాక్షస గురువు ఎవరు? మృత సంజీవిని విద్యని దేవతలు ఎలా తెలుసుకోగలిగారు అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షస గురువు శుక్రాచార్యుడు. అయితే దేవతలు రాక్షసులు అమృత కలశం కోసం యుద్ధం చేస్తుండగా అందులో రాక్షసులు దేవతలు చనిపోతుండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు చనిపోయినా రాక్షసులను తిరిగి మళ్లీ బతికించేవాడు. కాని దేవతలకు ఆ విద్య తెలియకపోవడంతో వారు చనిపోతూ ఉండేవారు. ఇక అప్పుడు దేవతలు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి ఆ విద్యని తెలుసుకుని రాగల సమర్థుడు ఎవరని ఆలోచిస్తుండగా బృహస్పతి కుమారుడైన కచుని దగ్గరకు వెళ్లి ఎలా అయినా ఆ విద్యని పొందాలని ప్రార్థించగా అప్పుడు కచుడు శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లి గురుదేవా అని సాష్టాంగ నమస్కారం చేసి శిష్యుడిగా స్వీకరించమని వేడుకునగా నీ వంటి అర్హుడని శిష్యుడిగా స్వీకరించడం నాకు సంతోషంగా ఉందంటూ తన శిష్య బృందంలో చేర్చుకుంటాడు. ఇలా ప్రియ శిష్యుడిగా ఉంటున్న కచుణ్ణి చూసి శుక్రాచార్యుడు కుమార్తె దేవయ్య అని అతనితో ప్రేమలో పడుతుంది. అయితే రోజురోజుకి కచుడి మీద శుక్రాచార్యుడు ఇష్టం చూపించడం తట్టుకోలేని రాక్షసులు కచుడిని సంహరించగా అప్పుడు శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో చూసి అతడిని మరలా బ్రతికిస్తాడు. ఇలా ఎన్నిసార్లు సంహరించినా మరలా బ్రతికిస్తున్నాడని ఆ రాక్షసులు కచుడిని సంహరించి బూడిద చేసి ఆ బూడిదను మధ్యంలో కలిపి శుక్రాచార్యుడికిస్తారు. ఆ తర్వాత జరిగిన దానిని తెలుసుకున్న శుక్రాచార్యుడు కచుడు బ్రతకాలంటే నేను మరణించాలి, నేను కూడా బ్రతకాలంటే మృత సంజీవిని విద్య కచుడికి నేర్పించాలని ముందుగా కడుపులో ఉన్న కచుడికి విద్య నేర్పించగా అతడు కడుపును చీల్చుకుంటూ వచ్చి ఆ విద్యతో మరణించిన తన గురువును మళ్లీ బ్రతికిస్తాడు. తను వచ్చిన కార్యం ముగిసిందని తలచి కచుడు గురువు దగ్గర సెలవు తీసుకుని దేవలోకానికి బయలుదేరుతుండగా దేవయ్య అని తన మనసులో మాట చెప్పి వివాహం చేసుకోమని ప్రార్థించగా దానికి కచుడు గురువు కూతురు నీవు నాకు సోదరి లాంటి దానివి, ఇది తగదు అని చెప్పి వెళ్లిపోతుంటే ఆగ్రహించిన ఆమె నీవు గెలుచుకున్న విద్య నీకు ఉపయోగపడకుండా పోతుందని శపిస్తుంది. నేను నేర్చుకున్న విద్య నాకు ఉపయోగపడకుండా పోయినా పర్వాలేదు, నేను నేర్పించిన వారికి ఉపయోగపడుతుంది. ఇంతటి కఠినాత్మురాలైన నిన్ను బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు అంటూ తిరిగి శాపాన్ని పెడతాడు. ఇలా మృత సంజీవని విద్య నేర్చుకున్న కచుడు తిరిగి స్వర్గానికి వచ్చి దేవతలకు ఆ విద్య నేర్పించాడని పురాణం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.